దున్నపోతు ఈదిందంటే దూడను కట్టేయండి అన్న చందంగా అదిగో ప్రళయం అంటే ఇదిగో బాబా వంగ చెప్పారు అని సోషల్ మీడియాలో ఈ న్యూస్ని తెగ వైరల్ చేస్తున్నారు. బాబా వంగ భవిష్యవాణిలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. జూలై 5 డిజాస్టర్ హ్యాష్ ట్యాగ్తో 2 లక్షలకు పైగా పోస్టులను పెట్టారు. ఒక భవిష్యవాణి, ఒక దేశం మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి భయాందోళనలు. బాబా వంగ ఒక బల్గేరియన్ జ్యోతిషురాలు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భవిష్యవాణులతో ప్రసిద్ధి చెందింది. మరియు రియో టాట్సుకి, ఈమె జపాన్ యొక్క బాబా వంగాగా పిలువబడేటటువంటి మాంగా కళాకారిణి. 2025 జూలై 5న జపాన్లో భారీ భూకంపం మరియు సునామీ గురించి హెచ్చరించింది. ఇప్పుడు జపాన్లో ఇటీవల జరిగినటువంటి భూకంపాలు మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు ఈ భవిష్యవాణులను నిజం చేస్తున్నాయా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఈ భవిష్యవాణుల వెనుక ఉన్నటువంటి నిజాలను, శాస్త్రీయ దృక్పథాన్ని మరియు మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరిస్తాను. జాగ్రత్తగా చివరి వరకు చూడండి. బాబా వంగ 1911లో బల్గేరియాలో జన్మించింది. అసలు పేరు వాంగేలియా పాండేవా గుస్టేరోవా. చిన్న వయసులో ఒక తుఫాను కారణంగా కంటి చూపు కోల్పోయింది. ఆ సంఘటన తర్వాత ఆమెకు భవిష్యత్తును చూసే శక్తి వచ్చినట్లు నమ్ముతారు కొంతమంది. ఆమె చెప్పిన కొన్ని భవిష్యవాణులు, ఉదాహరణకు అమెరికాపై జరిగినటువంటి 9/11 దాడులు, చెర్నోబిల్ విపత్తు మరియు సోవియట్ యూనియన్ పతనం, బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఎన్నిక వంటి అనేక ప్రపంచ సంఘటనలను సరిగ్గా ఊహించినట్లు కొంతమంది చెప్తారు. 1996లో ఆమె మరణించినప్పటికీ ఆమె భవిష్యవాణులు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఆమె ఊహించిన అనేక భవిష్యవాణులు ఈ విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. 2025కి సంబంధించి ఆమె జపాన్లో ఒక భారీ సునామీ, ఆసియా దేశాలపై ప్రభావం చూపే పర్యావరణ విపత్తు మరియు ప్రపంచ యుద్ధం గురించి హెచ్చరించినట్లు చెబుతారు. అయితే ఆమె భవిష్యవాణులు అస్పష్టంగా ఉండడం వల్ల వాటిని శాస్త్రీయంగా నిరూపించడం కష్టం. ఈ విధంగా కొందరు ఆమె అంచనాలను నమ్ముతారు, మరికొందరు వీటిని కేవలం ఊహాగానాలుగా మాత్రమే భావిస్తారు. అయితే ఇప్పుడు రియో టాట్సుకి మరియు బాబా వంగాతో లింక్ చేస్తున్నారు. రియో టాట్సుకి ఎవరు మరియు బాబా వంగాతో ఎందుకు లింక్ చేస్తున్నారు అంటే, జపాన్లో భారీ సునామీ సంభవిస్తుందనే విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనికి కారణం రియో టాట్సుకి ఒక జపానీస్ మాంగా కళాకారిణి, అంటే బొమ్మల కథల రచయిత్రి. రియో టాట్సుకి ఒక జపానీస్ మాంగా కళాకారిణి. ఆమె 1999లో ప్రచురించిన వాటషిగి మితామిరాయ్ ది ఫ్యూచర్ ఐజా అనే పుస్తకమే దీనికి అసలు కారణం. 2011 మార్చ్లో జపాన్లో వచ్చిన భూకంపం, సునామీ గురించి ఈ పుస్తకంలో ముందే ఉందని చెబుతారు. 2021లో ఈ పుస్తకాన్ని మళ్ళీ ప్రచురించారు. ది ఫ్యూచర్ ఐజా 2021 రీప్రింట్ తర్వాత 1,00,000 కాపీలు అమ్ముడయ్యాయి. 70 ఏళ్ల వయసు ఉన్న ఈమె ఈ పుస్తకంలో ఆమెకు వచ్చిన కళల ఆధారంగా భవిష్యవాణులు చేసింది. ఈ పుస్తకంలో ఆమె తన కళల ఆధారంగా 2025 జూలై 5న జపాన్లో భారీ భూకంపం మరియు సునామీ సంభవించవచ్చని ఊహించింది. ఈ భూకంపం నగరాలను ముంచెత్తుతుందని చెప్పింది. ముఖ్యంగా జపాన్లో వరుస భూకంపాలు మరియు అగ్నిపర్వత విస్ఫోటనాల తర్వాత ఈ భవిష్యవాణి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకే ఆసియా దేశాలైనటువంటి హాంకాంగ్, చైనా, తైవాన్ల పర్యాటకులు ఇప్పుడు భయపడిపోతున్నారు. ఈ రియో టాట్సుకిని జపాన్ యొక్క బాబా వంగ అని పిలవడానికి కారణం, ఆమె గతంలో 1995 కోబే భూకంపం, 2011 తోహాకు సునామీ, కోవిడ్-19 మహమ్మారి మరియు ప్రిన్సెస్ డయానా మరణం వంటి సంఘటనలను ఊహించినట్లు చెబుతారు. దీనివల్ల ఆమెకు జపాన్ యొక్క బాబా వంగ అనే బిరుదు వచ్చింది. 1995లో కోబే భూకంపం వల్ల 6.9 తీవ్రత, $6,434 మరణాలు, అదేవిధంగా $200 బిలియన్ నష్టం వాటిల్లింది. మరియు 2011 తోహోకు భూకంపం మరియు సునామీ వల్ల 18,500 మరణాలు సంభవించాయి. $360 బిలియన్ నష్టం జరిగింది. కోవిడ్-19 మహమ్మారి 2020లో ఆమె వైరస్ గురించి ఊహించింది. WHO 2023 ప్రకారం ఇవి 6.9 మిలియన్ మరణాలు జరిగాయి. ఇంకా ఆమె 2025 జూలై 5 భవిష్యవాణిలో జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో బీటలు ఏర్పడి సునామీ సంభవిస్తుందని చెప్పింది. ఇది 2011 కంటే 3 రెట్లు ఎక్కువ నష్టం కలిగిస్తుందని హెచ్చరించింది. అయితే రియో టాట్సుకి తాను జ్యోతిషురాల్ని కాదు, తన ఊహలను అతిగా నమ్మవద్దని చెప్పింది. అదేవిధంగా తన ఊహలను అతిగా నమ్మవద్దని రైటర్స్కు, న్యూస్ ఏజెన్సీకి చెప్పినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి. దీంతో జపాన్లో భూకంప వార్తలు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. జపాన్ అనేది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉండడం వల్ల, దీనివల్ల ప్రతి ఇయర్ సగటున
1500 భూకంపాలు సంభవిస్తాయి మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు జరగడం కామన్. అయితే జూన్ 21, 2025 నుండి టోకారా దీవుల్లో 900 కంటే ఎక్కువ భూకంపాలు నమోదయ్యాయి. వీటిలో జూలై 2న 5.5 తీవ్రతతో ఒక భూకంపం మరియు జూలై 5న మోంటే షిన్మోడే అగ్నిపర్వత విస్ఫోటనం ఉన్నాయి. ఈ సంఘటనలు రియో టాట్సుకి యొక్క 2025 జూలై 5 భవిష్యవాణితో సమానంగా కనిపించడం వల్ల సోషల్ మీడియాలో జూలై 5 డిజాస్టర్ వంటి హ్యాష్ ట్యాగ్లు ఎక్స్లో 2 లక్షల పోస్టులు వైరల్ అయ్యాయి. రియో టాట్సుకి తన 1999 మాంగా ది ఫ్యూచర్ ఐజాలో జూలై 2025లో జపాన్లో ఒక భారీ భూకంపం సంభవిస్తుందని, దీనివల్ల జపాన్ మరియు ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో పగుళ్లు ఏర్పడి 2011 తోహాకు సునామీ కంటే 3 రెట్లు ఎక్కువ శక్తితో సునామీ రావచ్చని ఊహించింది. దాంతో ఈ భవిష్యవాణి సోషల్ మీడియాలో చాలా చర్చ నడుస్తుంది. దీనివల్ల జపాన్లోని ప్రజలు మరియు ఇతర ఆసియా దేశాల్లో భయాందోళనలు పెరిగాయి. ఈ భయాందోళన వల్ల జపాన్కు విమాన బుకింగ్లు 83% వరకు రద్దయ్యాయి. ఇది టూరిజం రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. అయితే జపాన్ మెటీరియాలజికల్ ఏజెన్సీ ఈ అంచనాలను నమ్మొద్దు అని చెప్పారు. ఎందుకంటే భూకంపాలను ఖచ్చితమైన తేదీ సమయంతో ఊహించడం శాస్త్రీయం అసాధ్యం అని చెప్పారు. టోక్యో విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ సెకియా నాయో ఇలా అన్నారు: భూకంపం ఎప్పుడు ఎక్కడ సంభవిస్తుందో ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు అన్నారు. ఈ విధంగా జపాన్ దేశం అనేది 4 టెక్టోనిక్ ప్లేట్లు కలిసే స్థానంలో ఉంది. దీనివల్ల భూకంపాలు మరియు సునామీల ప్రమాదం ఎల్లప్పుడూ ఉంటుంది. శాస్త్రవేత్తలు భూకంపాలను ఖచ్చితమైన తేదీ లేదా సమయంతో ఊహించడం సాధ్యం కాదని చెప్తున్నారు. కాబట్టి జపాన్ ప్రభుత్వం భూకంపం జాగ్రత్త కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. అందుకే జపాన్లో భవనాలు భూకంపాన్ని తట్టుకునేలా నిర్మిస్తారు. ఇంకా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ఉంటాయి. ఇవి భూకంపం వచ్చినప్పుడు తక్షణ హెచ్చరికలు అందిస్తాయి. అదేవిధంగా ఇంకా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ శిక్షణ అంటే ప్రజలకు డ్రాప్ కవర్ హోల్డ్ అనే వంటి టెక్నిక్లపై శిక్షణ ఇస్తారు. ఈ విధంగా రియో టాట్సుకి యొక్క జూలై 5, 2025 భవిష్యవాణి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జూలై 5 డిజాస్టర్ హ్యాష్ ట్యాగ్ జపాన్ మరియు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ భయాందోళన వల్ల హాంకాంగ్ నుండి జపాన్కు విమాన రిజర్వేషన్లు 83% తగ్గాయి. చాలామంది పర్యాటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ఇది జపాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. టూరిజం పైన అయితే ఈ ప్రచారం చాలా ఇంపాక్ట్ పడడంతో హాంకాంగ్, తైవాన్, దక్షిణ కొరియా నుంచి విమాన రిజర్వేషన్లు బాగా తగ్గిపోయాయి. హాంకాంగ్లోని గ్రేటర్ బే ఎయిర్లైన్స్ జపాన్కి విమానం రద్దు చేసింది. జూన్ చివరి నుంచి జూలై మొదటి వారం వరకు హాంకాంగ్ నుంచి జపాన్కు బుకింగ్లు 83% తగ్గాయని బ్లూంబెర్గ్ ఇంటెలిజెన్స్ చెబుతుంది. చైనా, థాయిలాండ్, వియత్నాం నుంచి కూడా బుకింగ్లు తగ్గిపోయాయి. 2025 ప్రారంభం నుండి 10.5 మిలియన్ల మంది పర్యాటకులు జపాన్ను సందర్శించారని జపాన్ నేషనల్ టూరిజం ఆర్గనైజేషన్ JNTO చెబుతుంది. కానీ ఇప్పుడు తగ్గిపోయారు. జపాన్ అధికారులు ప్రజలను ప్రశాంతంగా ఉండండి, నిరాధారణమైనటువంటి పుకాలను నమ్మవద్దని అంటున్నారు. ఈ సోషల్ మీడియా ట్రెండ్లు ప్రజలలో భయాందోళనలు వేగంగా వ్యాపింపజేస్తున్నాయి. ఈ సోషల్ మీడియా పుకాలను నమ్మకుండా జపాన్ మెటీరియాలజికల్ ఏజెన్సీ, USGS యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వంటి శాస్త్రీయ వనరుల నుండి సమాచారం తీసుకోవాలని వారు అంటున్నారు. అయితే ఇప్పుడు జరిగేదంతా తప్పుడు సమాచారం అని JMA డైరెక్టర్ జనరల్ యూఇచి నోమురా అనడం జరిగింది. ప్రజలు ఇలాంటివి కాకుండా సైంటిఫిక్ విషయాన్ని నమ్మాలని కోరారు, భయపడవద్దని సూచించారు. ఈ ఊహాగానాలు పర్యాటక రంగంపై ప్రభావం చూపుతున్నాయని మియాగి ప్రిఫెక్చర్ గవర్నర్ యోషిహిరో మురై ఆందోళన చెందడం జరిగింది. జపాన్లో భూకంపాలను తట్టుకునే నిర్మాణాలు, సునామీ గోడల వంటి అధునాతన విపత్తు నిర్వహణ వ్యవస్థలు ఉన్నాయని వారు అంటున్నారు. ఈ విధంగా బాబా వంగా మరియు రియో టాట్సుకి భవిష్యవాణులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ వాటిని నమ్మకుండా శాస్త్రీయ సమాచారంపై ఆధారపడండి. జపాన్లో భూకంపాలు సాధారణం, కానీ ప్రభుత్వం దీనికి సిద్ధంగా ఉంది. భయాందోళనలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోండి మరియు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వండి. జూలై 5, 2025 తేదీ గత 2 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. రియో టాట్సుకి, బాబా వంగ వంటి వ్యక్తుల భవిష్యవాణులు జపాన్లో భారీ భూకంపం మరియు సునామీ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ జూలై 5 వచ్చి వెళ్ళిపోయింది మరియు ఆ రోజు అల్లాదే వల్ల ఎటువంటి విపత్తు సంభవించలేదు. సంస్థలు జూలై 5, 2025 కోసం ఎటువంటి సునామీ లేదా భూకంప హెచ్చరికలు
జారీ చేయలేదని స్పష్టం చేశాయి. ఈరోజు జూలై 7, 2025 నాటికి జపాన్లో జూలై 5న ఊహించిన మెగా సునామీ లేదా భారీ భూకంపం జరగలేదు. అయినప్పటికీ జూన్ 21 నుండి టోకారా దీవుల్లో 900కి పైగా చిన్న భూకంపాలు గరిష్టంగా 5.5 తీవ్రత నమోదయ్యాయి. మరియు జూలై 5న 5.3 తీవ్రతతో ఒక భూకంపం సంభవించింది. కానీ ఇవి సాధారణమైనటువంటివి మరియు గణనీయమైనటువంటి నష్టం ఏది జరగలేదని అక్కడి గవర్నమెంట్ చెప్తుంది. ఈ భూకంపాలు జపాన్లో టెక్టోనిక్ స్వభావం వల్ల సంభవించాయి. శాస్త్రవేత్తలు భూకంపాలను ఖచ్చితమైన తేదీలతో ఊహించడం అసాధ్యమని స్పష్టం చేశారు. రియో టాట్సుకి యొక్క ది ఫ్యూచర్ ఐజాలో చెప్పిన జూలై 5 సునామీ భవిష్యవాణి శాస్త్రీయ ఆధారం లేనిది మరియు ఆమె స్వయంగా తాను జ్యోతిషురాలని కాదని చెప్పారు. రియో టాట్సుకి మరియు బాబా వంగ భవిష్యవాణులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి జూలై 5 డిజాస్టర్ హ్యాష్ట్యాగ్తో 2 లక్షల పోస్టులను పెట్టారు. ఈ ఊహాగానాల వల్ల హాంకాంగ్ నుండి జపాన్కు విమాన బుకింగ్లు 83% తగ్గాయి మరియు టూరిజం రంగం 3.9 బిలియన్ నష్టాన్ని చవిచూసింది. కానీ ఈ భయాందోళనలు నిరాధారమైనటువంటివి, శాస్త్రీయ ఆధారం లేవని జపాన్ అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు జపాన్ భూకంపాలకు సిద్ధంగా ఉంది. 80% భవనాలు భూకంప నిరోధక కోడ్లకు అనుగుణంగా ఉన్నాయి మరియు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ 4 నుండి 10 సెకండ్ల ముందస్తు హెచ్చరికలు అందిస్తుంది. ఇది 90% భూకంపాలలో ప్రాణ నష్టాన్ని తగ్గిస్తుంది. ప్రతి ఇయర్ 1.2 మిలియన్ మంది భూకంప శిక్షణలో పాల్గొంటారు. ఈ జాగ్రత్తలు జపాన్ను భూకంపాల నుండి రక్షిస్తాయి. కాబట్టి సోషల్ మీడియా పుకార్లను నమ్మకండి, విశ్వసనీయ సమాచారాన్ని అనుసరించండి. విశ్వసనీయ సమాచారం కోసం USGS JMA వెబ్సైట్లను ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు అవగాహన కలిగించాలని ఆశిస్తున్నాము. అయితే ఈ ప్రళయానికి సంబంధించి, యుగాంతానికి సంబంధించి ఖురాన్ ఏమంటుందంటే, ఖురాన్లోని సూర లుక్మాన్ సూర నంబర్ 31 ఆయత్ నంబర్ 34 నిశ్చయంగా ఆ అంతిమ ఘడియ జ్ఞానం కేవలం అల్లాహ్కు మాత్రమే ఉంది. కాబట్టి ఎవరు కూడా ప్రళయం ఫలానా రోజు ఫలానా సంవత్సరం వస్తుందని ఖచ్చితంగా ఎవరు కూడా చెప్పలేరు. కానీ ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే, ప్రళయం కంటే ముందు కొన్ని సూచనలు జరుగుతాయి. వీటిని ఆసారి సగీర మరియు ఆసారి కబీరా అని అంటారు. అంటే ప్రళయానికంటే ముందు కొన్ని చిన్న చిన్న సంఘటనలు సంభవిస్తాయి, అందులో చాలా వరకు సంభవించాయి కూడా. అలాగే ఆసారే కబీరా అంటే ప్రళయానికంటే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. అవన్నీ కూడా మరొక వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు జపాన్కు సంబంధించినటువంటి ఏదైతే డిజాస్టర్ ప్రళయం రాబోతుందని బాబా వంగా చెప్పారని, రియా టాట్సుకి చెప్పారని, ఇలా సోషల్ మీడియాలో డిజాస్టర్ హ్యాష్ట్యాగ్తో పాటు 2 లక్షల కంటే ఎక్కువగా పోస్టులు పెట్టారు. ఇవన్నీ కూడా కేవలం కల్పిత విషయాలు మాత్రమే. ఎవరో ఏదో అంచనా ప్రకారంగా కొన్ని విషయాలు చెప్పారు, అందులో కొన్ని నిజమయ్యాయని మిగతా పూర్తి ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది లేదా జపాన్ నాశనం అయిపోతుందని ఈ విధంగా మెసేజ్ను ఫార్వర్డ్ చేసుకుంటూ కాలక్షేపం చేయడం అనేది సరైనటువంటి విషయం కాదు. అయితే ప్రళయానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ వద్ద ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటో కామెంట్ ద్వారా నాకు షేర్ చేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.